అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లను రెగ్యులరైజ్ చేయాలని చెప్పి ఎన్నో ఏళ్లుగా డిమాండ్ వినిపిస్తుంది. గత 20 ఏళ్లుగా పనిచేస్తున్నటువంటి వాళ్లకు ఇప్పటికీ అతిగతి లేదన్నటువంటి ఆలోచన చేస్తున్నారు. అంటే జీవో నెంబర్ 21 కూడా ఇక్కడ రద్దు చేయాల్సింది, ఇది ప్రధాన అడ్డంకిగా ఉందన్నటువంటి ఆలోచనలు చేస్తున్నారు. ఇప్పటి వరకు ఉన్నటువంటి పరిస్థితులను గమనించినట్టయితే కొత్త వాళ్లకు ఉద్యోగాలు వస్తున్నాయి, కానీ ఎప్పటి నుంచో పనిచేస్తున్నటువంటి తమ మాత్రం అగమ్య గోచరమైనటువంటి పరిస్థితి. ఖచ్చితంగా మమ్మల్ని రెగ్యులరైజ్ చేసిన తర్వాత మాత్రమే ఇక్కడ కొత్త నియామకాలు చేపట్టాలన్నటువంటి ఆందోళన మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా వినిపిస్తుంది. అందులో భాగంగానే వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో కూడా అదే ఆందోళన కొనసాగుతుంది. మనం ప్రస్తుతం అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ దగ్గర ఉన్నాము. ఈరోజు యూనివర్సిటీ బంద్కు పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో దాదాపు అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న వాళ్ళందరూ కూడా మనం చూస్తున్నాము. వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ సమస్యలు కూడా ఎన్నో ఇబ్బందికర పరిస్థితులు గత కొద్ది సంవత్సరాలుగా ఎదుర్కొంటున్నారు. కానీ ఖచ్చితంగా రెగ్యులరైజ్ చేసిన తర్వాతనే కొత్త నియామకాలు చేపట్టాలన్నటువంటి ఆలోచనలు చేస్తున్నారు. ప్రస్తుతం కొంతమంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు కూడా మనతో ఉన్నారు. వాళ్ళ సీనియారిటీని చూసుకుంటే కొత్తగా వచ్చిన వాళ్ళ కింద పనిచేసినటువంటి వాళ్ళే మళ్ళీ రేపు ఉద్యోగులుగా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇవన్నిటిని పరిగణలోకి తీసుకొని పాత వాళ్ళను రెగ్యులరైజ్ చేసిన తర్వాతనే కొత్త నియామకాలు చేపట్టాలన్నటువంటి ఒక ఆలోచన చేస్తున్నారు. సార్, ఇప్పటి వరకు మీరు చేస్తున్నటువంటి సర్వీస్ కూడా ఎంతోమంది వివిధ ప్రొఫెషన్లో సెట్ అయిపోయారు. కానీ 20 ఏళ్ల నుంచి పనిచేస్తున్నటువంటి మీకు మాత్రం ఒక రెగ్యులరైజేషన్ లేక ఇబ్బందులు పడుతున్నారు, ఆందోళన కొనసాగుతుంది. ఇదే వ్యాప్తంగా ఎట్లాంటి మీరు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి స్పందన ఏంటి? ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గత ఎన్నికల మేనిఫెస్టోలో క్లియర్గా పేర్కొన్నది, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విశ్వవిద్యాలయాలలో పనిచేస్తున్న 1270 మంది కాంట్రాక్ట్ అధ్యాపకులందరినీ కూడా రెగ్యులరైజ్ చేస్తామని చెప్పి మేనిఫెస్టోలో కూడా పేర్కొనడం జరిగింది. కానీ విశ్వవిద్యాలయాలలో 27 సంవత్సరాల నుంచి కూడా పనిచేస్తున్న అధ్యాపకులు ఉన్నారు. చాలని వేతనాలతో అధ్యాపక వృత్తిని చేపడుతూ అనేక మంది విద్యార్థుల్ని తీర్చిదిద్దిన ఘనత కూడా ఉన్నది. కొంతమంది కాంట్రాక్ట్ అధ్యాపకులకు పేటెంట్ హక్కులు కూడా ఉన్నాయి, అన్ని ఎలిజిబిలిటీస్ కూడా ఉన్నాయి కాంట్రాక్ట్ అధ్యాపకులకు. కాబట్టి ప్రభుత్వం రీసెంట్లీగా జీవో నెంబర్ 21ని తీసుకొచ్చి కాంట్రాక్ట్ అధ్యాపకుల గుండెలపైన ఒక గుణపం లెక్క ఈ జీవో నెంబర్ 21 అనేది ఉన్నది. ఎందుకనంటే అనేక సంవత్సరాల నుంచి పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులకు సరైన న్యాయం చేయలేదు. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, యూనివర్సిటీలో పనిచేస్తున్న 12 విశ్వవిద్యాలయాలలో కూడా పనిచేస్తున్న 1270 మంది కాంట్రాక్ట్ అధ్యాపకులందరినీ కూడా తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఏర్పడింది కాబట్టి వన్ టైం సెటిల్మెంట్ కింద కాంట్రాక్ట్ అధ్యాపకులందరినీ కూడా రెగ్యులరైజ్ చేయాలి. ఉద్యోగ భద్రతతో పాటు యూజీసీ బేసిక్ ప్లస్ డిఏ ప్లస్ హెచ్ఆర్ఏ 3% ఇంక్రిమెంట్ ఇవ్వాలని చెప్పి మేము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాము. ఓకే, ఇక్కడ దాదాపు అన్ని రెగ్యులరైజ్ చేసిన తర్వాతనే వాళ్ళకి కావాల్సినటువంటి బెనిఫిట్స్ అంతాయి కాబట్టి అప్పుడు కూడా ఒక తమ మనోధైర్యంగా ఉంటాము, మేము ఒక ఉద్యోగస్తులం అన్నటువంటి ఒక సాటిస్ఫాక్షన్ కూడా తమకు ఉంటుంది. కానీ ఇప్పటి వరకు అట్లాంటి ఆలోచనలు కూడా లేక ఎప్పుడు దినదిన గండంగా 27 ఏళ్ల నుంచి మేము బతకాల్సి వస్తుంది అన్నటువంటి ఒక ఆవేదన మాత్రం వీళ్ళలో వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి చెప్పండి మేడం, ఇప్పటి వరకు అయితే ఇప్పుడు మీకు ఒక కాన్ఫిడెంట్ అనేది లేకపోతుంది, ఒక భరోసా అనేది లేకపోతుంది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నిధులు నియామకాలు అని చెప్పి అన్నారు. తెలంగాణ వచ్చింది, ఒక ప్రభుత్వాలు కూడా మారుతున్నటువంటి పరిస్థితి. మరి మీ జీవితాలకు కానీ మీ ఉద్యోగాలకు కానీ భరోసా ఎందుకు రావట్లేదు? అసలు దీనికి సమస్యకు కారణం ఏంటనుకుంటున్నారు? నిన్న జరిగిన సంఘటనకి మేము చాలా బాధపడుతున్నామండి. నిన్న మేము ఏం తప్పు చేసినాం, ఒక టెర్రరిస్టుల్లాగా, ఒక దొంగల్లాగా అర్ధరాత్రి 2 గంటల నుండి అరెస్టుల పర్వం అనేది కొనసాగింది. మహిళలు అని చూడకుండా చిన్నపిల్లలను వదిలేసి మేమేదో తప్పు చేసినట్టు జీబులలోకి లాక్కెళ్లారు. మా ఉద్యోగానికి భద్రత లేదు, మా ప్రాణాలకు కూడా భద్రత లేదు. మాకు అదే అర్థమైంది. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలను అందరినీ ఎవరిని చూడకుండా 1000 మందిని ఎట్టే టైంలో మమ్మల్ని మేము చేసుకునే ప్రోగ్రామ్ని సక్సెస్ కానివ్వకుండా వాళ్ళు ఏదో కుట్రలు పన్నిండ్రు. అసలు మేము అడుగుతున్నది ఏంటి? శాంతియుతంగానే మేము అడుగుతున్నాం. మాకు మీరు ఇచ్చిన మాట, మీరు మేనిఫెస్టోలో ఏ విధంగా అయితే పెట్టారో ఆ రకంగా మమ్మల్ని రెగ్యులరైజ్ చేయమని మేము అడిగినాం. మేమేమీ తప్పు చేయట్లేదు, మేము న్యాయమైన డిమాండ్లనే అడుగుతున్నాం. మాకు అన్ని అర్హతలతో ఉన్నాయి. మేము అడిగింది జస్ట్ రెగ్యులరైజేషన్ చేయమన్నాం. అది కొద్దిగా ఆలస్యం అవుతున్న ప్రక్రియలో కొద్దిగా మాకు యూజీసీ పే స్కేల్స్ ఇవ్వమని చెప్పినాం. దాని గురించి మేము హైయర్ ఎడ్యుకేషన్ని కలిసి రిప్రజెంటేషన్ ఇద్దామని శాంతియుతంగా అన్ని యూనివర్సిటీ వాళ్ళు అది నిన్ననే ఎందుకు వెళ్లాల్సి వచ్చిందంటే ఇప్పటికిప్పుడు రాత్రికి రాత్రి జీవో నెంబర్ 21 అనేది రిలీజ్ అయింది. అది ఏ బేస్లో రిలీజ్ అయింది, మా డిమాండ్లు మాది ఏంటి అనేది తేల్చకుండా నోటిఫికేషన్కి ఎందుకు వెళ్తున్నారు, మాదేంటో మా సమస్య ఏంటో తెలియాలని చెప్పి మేము బయలుదేరినాం. కానీ అత్యంత పాత విషయంగా
చిన్న పిల్లలని ఉన్నారని కూడా చూడకుండా, మమ్మల్ని మహిళలను కూడా చూడకుండా 2 గంటల నుంచి మాకు ఫోన్లు ఎందుకు వస్తాయండి? ఒకటే సూటి ప్రశ్న అడుగుతున్నా. మాకెందుకు? మేము ఒక ఉన్నత విద్యాస్థానంలో ఒక యూనివర్సిటీలో పనిచేస్తున్న అధ్యాపకులము. మా ఫ్యామిలీస్ ఎంత మనోవేదనకు గురైనాయి. మా పిల్లలు వాళ్ళు చూస్తుండగానే మేము ఏదో తప్పు చేసినట్టు ఒక టెర్రరిస్టుల్లాగా జీబులలోకి లాక్కెళ్ళి సాయంత్రం దాకా తిండి తిప్పలు లేకుండా అరెస్ట్ చేసిండ్రు. మేము ఏం తప్పు చేస్తున్నామని ఒకటే సూటిగా క్వశ్చన్ చేస్తున్నా. అంటే ఈ ప్రజాప్రభుత్వంలో క్వశ్చన్ చేసే రైట్ లేదా? గత ప్రభుత్వం ఏ విధంగా అయితే విస్మరించిందో మీ ప్లాన్ ఏంటిది? మీ ప్రోగ్రామ్ ఏంటిది? మమ్మల్ని మీరు రెగ్యులరైజ్ చేస్తారా చేయరా? ఈ 2 రోజులలో మీరు ఏదో ఒక నిర్ణయం చేసుకొని మాకు ఇచ్చిన మాట మీరు నిలబెట్టుకుంటారా లేదా? లేదంటే ఒకరోజు బంద్ కాదు, నిరవధిక బంద్, అవసరమైతే ఆమరణ నిరాహార దీక్షకైనా మేమందరం సిద్ధంగా ఉందామనుకుంటున్నాం. మహిళా అధ్యాపకులు అని చెప్పి మమ్మల్ని చిన్న చూపు చూస్తే కుదరదు. మీరు అక్రమంగా అరెస్టులకు మాత్రం ఖచ్చితంగా అన్ని డిపార్ట్మెంట్లో ఉన్న అందరం కూడా మా ఐక్యత ఏందో చూపిస్తాము, మా పవర్ ఏందో చూపిస్తాము. ఇది వరంగల్ గడ్డ మీద మేము చెప్తున్నాము. మమ్మల్ని కించపరిచేలాగా మీరు ప్రవర్తించినందుకు ఈరోజు బంద్ అనేది పిలుపునిస్తున్నాము. మా డిమాండ్లను పరిష్కరించి మీ విలువ మీరు నిలబెట్టుకుంటారని ఈ రకంగా నేను ప్రశ్నిస్తున్నా మిమ్మల్ని అందరినీ. ఓకే, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఉద్యోగ భద్రతతో పాటు అనేక అంశాల మీద హామీలు ఇచ్చారు. కానీ ఆ ప్రభుత్వం విస్మరించిన తర్వాత అట్లాంటి హామీలే మేము నెరవేరుస్తామని చెప్పి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా హామీలు ఇచ్చి చివరికి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీలను తుంగలో తొక్కానటువంటి ఒక ఆందోళన విలువలో కనిపిస్తుంది. ఈ ప్రభుత్వమైన ప్రజాపాలన పేరుతోటి అందరికీ సుముఖత వ్యక్తం చేస్తున్నారన్నటువంటి ఆలోచన తమకు ఉండేది. కానీ ఇప్పుడు కూడా అంతకు మించి ఎట్లాంటి ఒక తీరిక కూడా లేని పరిస్థితులు కూడా మనకు కనిపిస్తున్నాయి అంటున్నారు. ఇక్కడ అక్రమ అరెస్టులను కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు. ఎందుకంటే విశ్వవిద్యాలయాలు అంటేనే ఒక మేధోమదన చర్చలు జరుగుతుంటే ఒక పరిశోధనలకు కేంద్రంగా మారుతున్నటువంటి ఒక విశ్వవిద్యాలయాలు, యూనివర్సిటీలు అంటే ప్రపంచవ్యాప్తంగా ఒక గుర్తింపు పోయినటువంటి వ్యవస్థ ఇది. అట్లాంటి వ్యవస్థలో పనిచేస్తూ ఉన్నత ఉద్యోగులుగా ఉండాల్సినటువంటి తమను ఒక దొంగల్లా పట్టుకుంటూ ఈడ్చుకుంటూ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి అక్రమ అరెస్టులు చేయడానికి కూడా తీవ్రంగా నిలుస్తున్న తమ మనోభావాలు కూడా చాలా దెబ్బతిన్నాయి. కాబట్టి దీనికి కూడా ప్రభుత్వాలు కూడా క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం కూడా గుర్తు చేస్తున్నారు. ఏదేమైనా సరే మరికొంతమంది మహిళా ఉపాధ్యాయులు ప్రొఫెసర్లు మనతో ఉన్నారు. మేడం చెప్పండి, ఇప్పటివరకు ఇట్లాంటి ఇబ్బందికర పరిస్థితులు గతంలో, ఎందుకంటే మహిళల ప్రొఫెసర్లను కూడా అరెస్టులు చేయడము ఎక్కడ కనీ విని చూడలేదు ఎప్పుడు, కానీ ఇప్పుడు ఇటువంటి పరిస్థితులు జరుగుతున్నాయి. దీని పట్ల మీ స్పందన ఏంటి? ఇప్పటి వరకు మేము ఇన్ని సంవత్సరాలు 50 సంవత్సరాలు కానీ ఒక్కరోజు కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళలేదు. పోలీస్ స్టేషన్కి వెళ్తున్నామంటే మా చుట్టుపక్కల వాళ్ళకి, మా ఇంట్లో వాళ్ళకి భయాందోళనకి గురి అయిండ్రు. దాంతోపాటు మేము అడిగేది ఏంటి అంటే ఈ జీవో నెంబర్ 21 ఎందుకు తీసుకొచ్చిండ్రు? ఈ జీవో నెంబర్ 21 తీసుకొచ్చి రెగ్యులరైజ్ చేస్తాము అన్నప్పుడు మేము ఏమడిగినామో అంటే మమ్మల్ని రెగ్యులరైజ్ చేయమన్నాం. రెగ్యులరైజ్ చేయమో అన్నప్పుడు వాళ్ళు ఏమన్నారంటే యూజీసీ నాము ఒప్పుకోవట్లేదు, యూజీసీ నామ్లో మీరు ఫిట్ కావట్లేదు అన్నారు. ఇప్పుడు మీరు ఫ్రేమ్ చేసిండ్రు అంటే మమ్మల్ని అంటే ఉద్యోగాలు నింపడం కోసం మీరు సెల్ఫ్గా ఫేమ్ చేసినటువంటి జీవో నెంబర్ పనికి వస్తుంది, కానీ యూజీసీ నామ్స్ కాదని మమ్మల్ని రెగ్యులరైజ్ చేయడానికి మీకు ధైర్యం లేదా? ఖచ్చితంగా ధైర్యం ఉండాలి. ఆ ధైర్యం అంటే మేమేమంటున్నాము అంటే ఈ జీవో నెంబర్ 21 ఏ విధంగా ధైర్యం చేసి తీసుకొచ్చారో మమ్మల్ని కూడా వన్ టైం సెటిల్మెంట్ కింద రెగ్యులరైజ్ చేసినట్లయితే జీవితాంతము కూడా 12 యూనివర్సిటీలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ అధ్యాపకులు మీ ప్రభుత్వాన్ని దేవునిలాగా కొలుస్తాము. ఖచ్చితంగా మీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేది ఏంటి అంటే జీవో నెంబర్ 21 కన్నా ముందు మమ్మలను రెగ్యులరైజ్ చేసిన తర్వాతనే మీరు నోటిఫికేషన్ ఇవ్వాలి. నోటిఫికేషన్కి మేము అడ్డంకు కాదు, మేము అవరోధం కాదు, మేము అడ్డుకోము. ఎందుకంటే మాకేదో భద్రత ఇచ్చిన తర్వాత మేము ఎందుకు అడ్డుకుంటాము? అంటే ఇప్పుడు ఉన్నటువంటి స్టూడెంట్స్ కూడా యూనివర్సిటీస్కి రావాలి, వాళ్ళు కూడా ఉద్యోగాలు పొందాలని మేము కూడా ఆలోచిస్తాము. సో ఇదే మేము ప్రభుత్వానికి చేసేటువంటి విజ్ఞప్తి. ఓకే, గతంలో యూజీసీ నిబంధనల ప్రకారం కూడా మేము ఇక్కడ ఫిట్ అయింది కాబట్టి వీళ్ళు అంటే ప్రొఫెసర్లుగా పనిచేస్తున్నారు. కానీ మళ్ళీ యూజీసీ నిబంధనలకు ఫిట్ కాకపోవడానికి కొత్త పల్లవి ఎత్తుకోవడానికి కూడా చాలా తీవ్రంగా పరిస్తున్నారు. కాబట్టి ముందుగా జీవో నెంబర్ 21 ఇంప్లిమెంట్ చేయాలంటే ఖచ్చితంగా వన్ టైం వన్ సెటిల్మెంట్ కింద ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళను, పాత వాళ్ళను రెగ్యులరైజ్ చేసిన తర్వాత మాత్రమే ఇక్కడ ఖచ్చితంగా ఇక్కడ కొత్త నియామకాలు చేపట్టాలన్నది కరాఖండిగా చెప్తున్నారు. దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీలలో ఇట్లాంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇక్కడ కాకతీయ యూనివర్సిటీ అనేది ఒక పోరాటాలకు సంబంధించినటువంటిది, కానీ వాళ్ళ మనోభావాలు దెబ్బతినేటువంటి పరిస్థితులు కూడా ఏమాత్రం మంచిది కాదు. ప్రభుత్వాలకు కానీ ఎట్టి పరిస్థితుల్లో ఒక సహేతుకం కాదన్నటువంటి ఒక విజ్ఞప్తి చేస్తున్నారు. ముందుగా మాత్రం ఇక్కడ తమను రెగ్యులరైజ్ చేయాలన్నటువంటి విజ్ఞప్తిని కూడా ప్రభుత్వానికి చేస్తున్నటువంటి పరిస్థితి. మీరు చెప్పండి, ఇప్పటివరకు కాకతీయ యూనివర్సిటీ అంటేనే మీరు కూడా తెలంగాణ ఉద్యమంలో కూడా క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. మంచి చెడు అన్నటువంటి ఒక వ్యవహారానికి సంబంధించి కూడా అన్నీ మీకు ఒక అవగాహన ఉంది. ఇప్పుడు దాదాపు ఒక స్టూడెంట్గా ప్రస్థానం ప్రారంభించినటువంటి వ్యక్తులు కూడా రేపు ఒక మంచి పొజిషన్లో ఉండాలన్నటువంటి కళతోటి తెలంగాణ ఉద్యమ కళ సాకారమైంది. అందులో భాగంగానే మీరు అద్భుతమైనటువంటి
పరిపాలన రావాలని కోరుకున్నటువంటి వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు. అందులో ప్రొఫెసర్లు, అధ్యాపకుల పాత్ర చాలా కీలకం. అట్లాంటి ప్రొఫెసర్లకే ఇబ్బంది కలుగుతున్నటువంటి పరిస్థితి ఉంటే ఇక మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏందన్నటువంటి ఒక ఆలోచనలు కూడా సర్వత్రా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి కాకతీయ యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి వ్యవహారం మనకు తెలుస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని మీ ఆలోచన విధానం ఎట్లా ఉంది? ప్రభుత్వాలకు ఎట్లాంటి సూచనలు చేస్తారు, ఎట్లాంటి విజ్ఞప్తి చేస్తారు మీరు? ప్రజాపాలన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సుభిక్షంగా జరుగుతుందనేటువంటి ఉద్దేశంతో కాకతీయ యూనివర్సిటీలో ఉన్నటువంటి మేధావులందరూ కూడా మొన్న జరిగినటువంటి ఎలక్షన్లో గత ప్రభుత్వం మమ్మల్ని నిర్లక్ష్యం చేసిందనే ఉద్దేశంతో గెలిపించుకున్నాము. ఇవాళ ప్రభుత్వం పాలనలోకి వచ్చిన తర్వాత జీవో నెంబర్ 21 తీసుకొచ్చినారు. అది యూజీసీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి వ్యతిరేకం. తెలంగాణ వచ్చిందే తెలంగాణ భూమిపుత్రులకు ఉద్యోగ అవకాశాలు రావాలని. కానీ జీవో నెంబర్ 21 ఇవాళ యూనివర్సిటీ నోటిఫికేషన్లో అది దేశవ్యాప్తంగా ఎవరైనా ఏ రాష్ట్రంలో పుట్టినటువంటి వ్యక్తి అయినా కూడా అన్ని విద్యార్హతలు కలిగి ఉంటే కాకతీయ యూనివర్సిటీలో జాబ్కు అప్లికేషన్ చేసుకోవడానికి అర్హత కలిగి ఉంటుంది. ఇవాళ 1:10 అనేటువంటి రేషియోని జీవో నెంబర్ 21 ప్రకారం తీసుకురావడం అంటే 93, 94, 95లో డిగ్రీలు కంప్లీట్ చేసుకున్నటువంటి మా సీనియర్ అధ్యాపకులు ఉన్నారు. 25 ఏళ్లకు పైగా ఉన్నారు. ఒకప్పుడు కేవలం డిగ్రీ పాస్ అయితేనే మహా గొప్పగా ఉన్నటువంటి వాళ్ళకి ఇవాళ డిస్టింక్షన్లో మార్కులు సాధించినటువంటి వాటికి ఇవాళ 1:10 రేషియోలో వాళ్ళకి ఎక్కువ మార్కులు కేటాయిస్తే ఆ అర్హతను వీళ్ళు కోల్పోతున్నారు. అంటే 1:10 రేషియోకి సీనియర్ అధ్యాపకులు రాలేరు. అంటే కనీసం మేము స్క్రీనింగ్ కమిటీ ద్వారా పోయేటువంటి డెమాన్స్ట్రేషన్ వరకు కూడా పోలేనటువంటి పరిస్థితుల్లో కాంట్రాక్ట్ అధ్యాపకులు ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్ట్ అధ్యాపకులకు ఏం మేలు చేస్తుంది? అందుకోసం మేము జీవో నెంబర్ 21 వ్యతిరేకిస్తున్నాము. ఒక పోస్టుకు 10 మంది కేవలము దేశవ్యాప్తంగా చాలామంది అప్లై చేసినప్పుడు తెలంగాణ బిడ్డలకు ఉద్యోగ అవకాశాలు ఎట్లా వస్తాయి? దయచేసి రేవంత్ రెడ్డి గారు ఈ పాయింట్ని మీరు గుర్తుంచుకోవాల్సిందిగా చెప్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వము వైస్ ఛాన్సలర్ కేవలం 4 మాత్రమే ఇవాళ ఈ జీవో నెంబర్ 21 రావడానికి ప్రధానమైనటువంటి కారణము. ఇవాళ జీవో నెంబర్ 21 రావడానికి గంటా చక్రపాణి గారి నాయకత్వంలో ఆయనను చైర్మన్గా పెట్టి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మేడియేట్ చేసినారు. గంటా చక్రపాణి గారు ఆయన తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసినారు. సామాజిక విశ్లేషణలో చాలా బ్రహ్మాండంగా చేసేటువంటి వ్యక్తి. కానీ ఈ 1:10 రేషియోలో తెలంగాణ బిడ్డలు ఎట్లా అర్హతలు సాధిస్తారనేటువంటి కనీస అవగాహన లేదని కూడా ఈ సందర్భంగా కాకతీయ యూనివర్సిటీ అధ్యాపకుల తరఫున మేము ప్రశ్నిస్తున్నాము. మేము అడిగేటువంటిది ఒకటే యూజీసీ నామ్స్కి వ్యతిరేకంగా జీవో నెంబర్ 21 ఉంది. యూజీసీ నామ్స్ 2019 రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ను మీరు ఒకసారి పరిశీలిస్తే తెలుస్తుంది. జీవో నెంబర్ 21లో పొందుపరిచినటువంటి మా యొక్క అన్ని రకాల విద్యార్హతలకు ఇచ్చినటువంటి ఇండికేటర్స్ మార్క్స్ను మీరు అబ్జర్వేషన్ చేస్తే తెలుస్తుంది. యూజీసీ నామ్స్కు వ్యతిరేకంగా ఉంటున్నారు. మేము ఎప్పుడైతే రెగ్యులేషన్ మాట అంటున్నామో వాళ్ళు యూజీసీ రెగ్యులేషన్స్కి వ్యతిరేకంగా ఉంటున్నారు. మరి అదే యూజీసీ రెగ్యులేషన్స్కి వ్యతిరేకంగా వచ్చినటువంటి జీవో నెంబర్ 21 మీరు ఎందుకు పునః పరిశీలించరు? ఆ జీవో నెంబర్ 21 కంటే ముందే ఇక్కడ అన్ని రకాల విద్యార్హతలు కలిగినటువంటి కాంట్రాక్ట్ అసిస్టెంట్స్ ప్రొఫెసర్స్కి మీరు పరిష్కార మార్గం చూపెట్టాలి. మమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తూ తక్షణమే ఒక కమిటీని వేసి ఇమీడియట్లీ 1 నెల రోజుల్లోపు దాన్ని పరిష్కరించాలి. దానికంటే ముందు యూజీసీ పే స్కేల్స్ అయినటువంటి బేసిక్ డిఏ, హెచ్ఆర్ఏ 3%తో కూడినటువంటి ఉద్యోగ భద్రతను అన్ని 12 యూనివర్సిటీలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్కి ఉండాలి. తెలంగాణ ఉద్యమంలో మా ఉపాధ్యాయులుగా ఇవాళ విద్యార్థులను చైతన్యవంతులు చేసి తెలంగాణ ఉద్యమంలో ఆనాడు ఇక్కడ ఉన్నటువంటి 20-25 సంవత్సరాలు కలిగినటువంటి సీనియర్ అధ్యాపకులు ఇవాళ ఆ ఉద్యమాన్ని ఉరకలెత్తించినారు. ఆ ఉద్యమంలో క్రియాశీలక పాత్రను పోషించినటువంటి ఆనాడు రీసెర్చ్ స్కాలర్స్గా ఉన్నటువంటి వాళ్ళం ఇవాళ అధ్యాపక వృత్తిలో ఉన్నారు. అట్లా ముందు వరుసలో నుండి కొట్లాడినటువంటి వాళ్ళకి ఇవాళ ఉద్యోగ అవకాశాలు లేనటువంటి పరిస్థితి ఉంది. దయచేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని పక్కదోవ పట్టిస్తున్నారు. పక్కదోవ పట్టిస్తున్నటువంటి అధికారులను పక్కకు పెట్టి తక్షణమే యూనివర్సిటీల మీద తగు నిర్ణయం తీసుకోవాల్సిందిగా, కాంట్రాక్ట్ అధ్యాపకులకు ఉద్యోగ భద్రత కల్పించాల్సిందిగా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. ఓకే, ఇప్పుడు మీరు అన్నట్టు దాదాపు జీవో నెంబర్ 21 అన్నటువంటి ప్రయోజనం లేదు. ఎందుకంటే తెలంగాణకు ఉద్యోగాలు రావాలన్నటువంటి ప్రధాన కాన్సెప్ట్ తీసుకున్నట్టయితే ఇప్పుడు 1:10% చూసినట్టయితే దేశంలో ఉన్నటువంటి ఎవరైనా వచ్చి ఇక్కడ ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు అని చెప్పడం. మరి ఏ ప్రయోజనాన్ని ఆశించి ఎవరి లబ్ధి కోసము ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అనుకుంటున్నారు? ప్రభుత్వం మమ్మల్ని అందరినీ రెగ్యులరైజేషన్ చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వానికి పేరు వస్తుంది. అట్లా కాకుండా వైస్ ఛాన్సలర్ వాళ్ళ చేతుల్లో రిక్రూట్మెంట్ చేసుకుంటే వైస్ ఛాన్సలర్కి పేరు వస్తుందని వాళ్ళు భావిస్తున్నారు. సో కనుక ప్రభుత్వానికి పేరు రావాలన్నా, వాళ్ళకి ఎన్నికల్లో లబ్ధి రావాలన్నా వాళ్ళు ఎన్నికల్లో మేనిఫెస్టోలో పెట్టినటువంటి వాళ్ళే పెట్టుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టుకున్నారు. యూనివర్సిటీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ లెక్చరర్స్ అందరు షుడ్ బి రెగ్యులరైజ్ దే రూల్స్ అని పెట్టినారు. సో దాన్ని ఇంప్లిమెంట్ చేయమంటున్నాం మేము. మేనిఫెస్టోలో పెట్టిన దాన్నే తూచా తప్పకుండా ఇంప్లిమెంట్ చేయండి. మీరు కేవలం ప్రభుత్వానికి పేరు వస్తుంది. కాంట్రాక్ట్ అధ్యాపకులు ఒక్కొక్కరు 20-25 ఏళ్ళ నుంచి ఉన్నారు. మీరు ఇంటర్వ్యూలు పెడతారా, డేటా టెస్ట్ పెడతారా, ఫార్మల్ ఇంటర్వ్యూ పెట్టవచ్చు. ఫుల్ ఈసీలు ఉన్నాయి. ఈసీల ద్వారా కూడా 93-94 పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ రెగ్యులేషన్ చట్టం ప్రకారం ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి అన్ని రకాల ఉద్యోగస్తులను కూడా ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం రెగ్యులరేషన్ చేసింది. అప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వమే ఆ చట్టాన్ని తీసుకొచ్చింది. 93-94 పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ రెగ్యులేషన్ చట్టం. దాని
ప్రకారమే గత ప్రభుత్వం కూడా 5,000 మంది జూనియర్ లెక్చరర్స్ని డిగ్రీ లెక్చరర్స్ని కూడా గత ప్రభుత్వం రెగ్యులరైజ్ చేసింది. అదే దాన్ని మమ్మల్ని కంటిన్యూ చేయమని చెప్తున్నాము. గత ప్రభుత్వంలో కొంతమంది వైస్ ఛాన్సలర్ చేయబట్టి మేము రెగ్యులరైజేషన్ నోసుకోలేకపోయినాము. మేము పాఠాలు చెప్పినటువంటి విద్యార్థులు 25 పైగా ఇక్కడ పనిచేస్తున్నటువంటి మా అధ్యాపకులు పాఠాలు చెప్పినటువంటి వాళ్ళు ఇవాళ జూనియర్ లెక్చరర్గా పర్మినెంట్ అయ్యారు, డిగ్రీ లెక్చరర్గా పర్మినెంట్ అయ్యారు. ఈ సమస్య కేవలము ఇదేదో మాకు మంచి భవిష్యత్తుని ఇస్తుందని కాదు, ఇది ఆత్మగౌరవ సమస్య. కాంట్రాక్ట్ అధ్యాపకులు అడుగుతున్నటువంటి రెగ్యులరైజేషన్ సమస్య తెలంగాణ బిడ్డల ఆత్మగౌరవ సమస్య. దయచేసి ముఖ్యమంత్రి గారు తెలంగాణ బిడ్డల ఆత్మగౌరవ సమస్యను కాపాడాలి అంటే యూనివర్సిటీలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అధ్యాపకుల సమస్యను తక్షణమే పరిష్కరించాలి. ఒకవేళ లేనట్లయితే మా వైస్ ఛాన్సలర్స్ అందరూ చెప్తున్నారు ఇది మా చేతుల్లో లేదు, రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో ఉంది, సీఎం గారు నిర్ణయం తీసుకోవాలని చెప్తున్నారు. ఇక్కడ పాఠాలు బంద్ చేస్తే తక్షణ ప్రాబ్లం ఎదుర్కొంటున్నారు వాళ్ళు ఎవరు? ఇక్కడ పనిచేస్తున్నటువంటి వీసీలు రిజిస్ట్రార్లు. దయచేసి వీసీలు రిజిస్ట్రార్లకు కూడా మేము అప్పీల్ చేస్తున్నాము. ఈ సమస్యను మీరు ప్రభుత్వం దగ్గర విన్నవించండి, తక్షణమే దీన్ని పరిష్కరించండి, లేకపోతే యూనివర్సిటీలు మొత్తం కూడా స్తంభించిపోతాయని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఓకే, ఇక్కడ మనం చూస్తున్నటువంటి వీళ్ళందరూ కూడా దాదాపు 20 ఏళ్లకు పైగా ఉన్నటువంటి వాళ్ళందరూ చెప్పినటువంటి కొంతమంది విద్యార్థులు కూడా వీళ్ళ కళ్ళ ముందు చదువుకున్నటువంటి వాళ్ళు కూడా కొన్ని వ్యవస్థలో రెగ్యులరైజ్ చేసి పర్మనెంట్ ఉద్యోగాలు స్థిరపడిపోయినటువంటి తాము నిలబడిపోయినప్పటికీ కూడా తాము మాత్రం ఇట్లాగే ఇర్రెగ్యులర్ సమస్యను ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొంతమంది వీసీలు చేస్తున్నటువంటి ఒక తప్పుడు పక్కదోవ పట్టించేటువంటి విధానాల వల్ల కాంగ్రెస్ ప్రభుత్వం బదనామయ్యేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి అవన్నీ ఆలోచించకుండా ప్రభుత్వం గతంలో ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిందో వాటిని తూచా తప్పకుండా పాటించి కాంట్రాక్ట్ ప్రొఫెసర్లందరినీ రెగ్యులరైజ్ చేసి తమ మాట నిలబెట్టుకోవాల్సినటువంటి ఒక విజ్ఞప్తిని కూడా చేస్తున్నారు. ఒకవేళ తప్పుదోవ పట్టి పక్కదారి పడితే మాత్రం ఖచ్చితంగా తమ ఆత్మగౌరవం కోసం తాము ఏం చేయడానికైనా సిద్ధమంటున్నారు. ఇది ఒక్కరోజుతో సమస్య పరిష్కారం అయ్యేది కాదు. నిరవధిక సమ్మెకు కానీ అలాగే అవసరమైతే ఆమరణ నిరాహార దీక్ష కూడా మేము సిద్ధపడతామని చెప్పి ఉన్నటువంటి లెక్చరర్లు కూడా చెప్తున్నట్టు ప్రొఫెసర్లు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.